శ్రీ చంద్రఘంటాదేవి కథ. శ్రీ చంద్రఘంటాదేవి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రఘంట యను పేరు స్థిరపడినది. ఈమె శరీరము బంగారు కాంతిమయముగా ప్రకాశిస్తుంది. ఈమె తన 10 చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉండును. ఈమె సింహవాహన, సర్వదా సన్నయై యుద్ధముద్రలో నుండును. ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుచుందురు. కానీ భక్తులకును ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగాను ప్రశాంతముగా దర్శనం ఇస్తుంటుంది. ఈ దేవి ఆరాధన సద్యః ఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏ విధమైన భయములను వారిని బాధింపజాలవు. పిండజ ప్రవరారూఢా చ చండకోపస్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. దుర్గామాత యొక్క 3వ శక్తి నామము చంద్రఘంట. నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజున ఈమె విగ్రహానికే పూజా పురస్కారాలు జరుగుతాయి. శ్రీ చంద్రఘంట దేవి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రఘంట యను పేరు స్థిరపడినది. ఈమె శరీరము బంగారు కాంతిమయముగా ప్రకాశిస్తుంది. ఈమె తన 10 చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉండును. ఈమె సింహవాహన, సర్వదా సన్నహాయై యుద్ధముద్రలో నుండును. ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుచుండురు. కానీ భక్తులకును ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగాను ప్రశాంతముగా దర్శనమిస్తుంటుంది. స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కళ్యాణకారకము. నవరాత్రి దుర్గా పూజలలో 3వ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్య ధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతి కొరకు సాధకుడు సావధానుడై ఉండాలి. ఈ దేవి ఆరాధన సద్యః ఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏ విధమైన భయములను వారిని బాధింపజాలవు. ఈ అమ్మవారి కృప వలన సాధకుని సమస్త పాపాలు బాధలు తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరము యుద్ధ సన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘంటానాదము సంతతము భక్తులను భూత ప్రేతాది బాధల నుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది. ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అనుక్షణము సన్నద్ధురాలై ఉండునదే అయినప్పటికీ భక్తులకు ఉపాసకులకు ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగాను ప్రశాంతముగాను కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడం వల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యత, వినమ్రతలు పెంపొందుతూ ఉంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ సద్గుణములు వృద్ధి చెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్య మాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు ఉపాసించేవారు
ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాల నుండి దివ్యము, ప్రకాశవంతము అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యుల దృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులు, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి అనుభూతిని పొందగలరు. మనము త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలను ఆచరిస్తూ పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘంటాదేవిని శరణుజొచ్చి ఆమెను ఉపాసించడానికి, ఆరాధించడానికి తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల మనము సమస్త సాంసారిక కష్టముల నుండి విముక్తులమై సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులవుతాము. నిరంతరము ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపరలోకాలలో పరమ కళ్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపచేస్తుంది.